హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. సిద్ధార్థ విద్యా వికాస్ యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు దినపత్రికలో వచ్చినటువంటి వివిధ విద్యా మరియు ఉద్యోగ వార్తలను తెలుసుకుందాము. ముందుగా చూసుకున్నట్లయితే, నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోవద్దు, బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్పీ. గత ప్రభుత్వం నోటిఫికేషన్లు వేయకపోవడం, వేసిన రద్దు చేయడంతో నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. యువత ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దని కోరారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీ పరిధి ఎర్రమట్టి తండలో ప్రభుత్వ ఉద్యోగం రాక ఆత్మహత్య చేసుకున్న ముఖ్య వినయ్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్త ప్రభుత్వం టీఎస్పీసీ బోర్డు ప్రక్షాళన జరిపి నిరుద్యోగ క్యాలెండర్ అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రక్రియను త్వరితగా చేపట్టాలని కోరారు. 2017లో చేపట్టిన పీఈడీల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఓకే ఫ్రెండ్స్, నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోవద్దు. ఈ నిర్ణయం కూడా ఏ నిరుద్యోగులు కూడా చేసుకోవద్దని నేను మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం జాబ్ కోసమే కదా కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము. ఈ ఏడాదిలోనే మనకు 2 లక్షల ఉద్యోగ పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం ఆల్రెడీ వివిధ దినపత్రికలో మనం రోజు చూస్తూనే ఉన్నాం. కాబట్టి మీరు ఓపిక సహనంతో మీరు ప్రిపరేషన్తో ఉండండి ఫ్రెండ్స్. మనం త్వరలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని మనకు రోజువారీ దినపత్రికలో వివిధ అప్డేట్ రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే, నిరుద్యోగ సమస్యపై దృష్టి సారించాలి ఆర్ఎస్పీ. నిరుద్యోగ సమస్యపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఉద్యోగం రావడం లేదన్న బాధతో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న మహబూబాబాద్ జిల్లా ఎర్రమట్టి తండకు చెందిన బుక్య వినయ్ కుటుంబాన్ని మంగళవారం ఆయన పరామర్శించారు. వినయ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రవీణ్ విలేకరులతో మాట్లాడుతూ, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించినట్లుగా ప్రభుత్వమే నిరుద్యోగులకు గ్రామాన ఉచిత కోచింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఆన్లైన్ ద్వారా అవసరమైన మెటీరియల్ను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. రెండు 2027లో టీఎస్పీసీ 616 గురుకుల పీఈటీ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి పరీక్షలు నిర్వహించింది. 1200 మంది ఎంపికను చేసిందని, కానీ పలు కారణాలతో నియామక ప్రక్రియను నిలిపి వేసిందన్నారు. దీంతో మనస్తాపానికి గురైన 5 అభ్యర్థులు ఆత్మహత్య చేసుకున్నారని, ప్రభుత్వం వెంటనే ఆ పీఈటీ నియామకాలను చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆసియాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ చైర్పర్సన్ పదవులను గిరిజన అభ్యర్థులకే కేటాయించాలని ప్రవీణ్ కోరారు. వినయ్ కుటుంబానికి ₹50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లిస్తూ మృతుడి సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అతను డిమాండ్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే, మనం సివిల్స్ అభ్యర్థులకు ఇంటర్వ్యూ షెడ్యూల్ విడుదల వెల్లడించిన యూపీఎస్సీ. సివిల్ సర్వీసెస్ 2023 ఇంటర్వ్యూల షెడ్యూల్ను యూపీఎస్సీ ప్రకటించింది. మెయిన్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు వచ్చే ఏడాది జనవరి 2 నుంచి ఫిబ్రవరి 16 వరకు పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు వెల్లడించింది. ఇంటర్వ్యూలకు మొత్తంగా 2844 మంది అర్హత సాధించగా, తొలుత 1026 మందిని అభ్యర్థులకు సంబంధించిన ఇంటర్వ్యూ షెడ్యూల్ను మాత్రమే విడుదల చేసింది. 1026 మంది అభ్యర్థుల రోల్ నెంబర్, ఇంటర్వ్యూ తేదీ సమయంతో రూపొందించిన ఈ కాల్ లెటర్ల షెడ్యూల్ను త్వరలోనే వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం నిర్ణయించిన తేదీలు, సమయంలో మార్పు చేయాలన్న అభ్యర్థులను స్వీకరించబోమని స్పష్టం చేసింది. ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థుల రవాణా సంబంధిత ఖర్చులను రియంబర్స్ చేస్తామని, రైళ్లలో సెకండ్ అండ్ స్లీపర్ తరగతిలో ప్రయాణికే డబ్బులు చెల్లించినట్లు తెలిపింది. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 90 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు అంచనా. ఓకే ఫ్రెండ్స్, మన తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 90 మంది అభ్యర్థులు అర్హత సాధించారంట. వాళ్ళకు మా ఛానల్ నుండి వాళ్ళకు అభినందనలు. నెక్స్ట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే, ప్రమోషన్లలో ఎన్సిటిఏ గైడ్లైన్స్ అమలు చేయాలి, టెట్ క్వాలిఫైడ్ టీచర్ల డిమాండ్. టీచర్ల ప్రమోషన్లో ఎన్సిటిఏ గైడ్లైన్స్ అమలు చేయాలని టెట్ క్వాలిఫైడ్ టీచర్లు సర్కార్ను కోరారు.
ఈ మేరకు వారు మంగళవారం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశ్వర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం టీచర్లు మాట్లాడుతూ ప్రమోషన్లపై ఎలాంటి స్టే లేదని తెలిపారు. ఎన్సిటి గైడ్లైన్స్ అమలు చేయాలని హైకోర్టు మధ్యంతర తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. దీన్ని అమలు చేస్తూ టెట్ క్వాలిఫైడ్ అయిన 33,000 మంది టీచర్లకు న్యాయం చేయాలని కోరారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఓకే ఈరోజు వివిధ వార్తాపత్రికలో వచ్చినటువంటి ఇవి మనకు ఏంటంటే జాబ్ అప్డేట్స్ ఫ్రెండ్స్. ప్రమోషన్లో ఎన్సిటి గైడ్లైన్స్ అమలు చేయాలని టెట్ క్వాలిఫైడ్ టీచర్లు డిమాండ్ చేస్తున్నారు. ఏంటంటే ఎవరు టెట్ అయితే క్వాలిఫై ఉంటారో వాళ్ళకి ఏంటంటే ప్రమోషన్ చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే ఫ్రెండ్స్, సివిల్స్ అభ్యర్థులకు ఇంటర్వ్యూ షెడ్యూల్ వెల్లడించిన యూపీఎస్సీ. నెక్స్ట్, నిరుద్యోగ సమస్యపై దృష్టి సారించాలని ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ సార్ గారు చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఫ్రెండ్స్, నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోవద్దని కూడా మనకు ఈరోజు దినపత్రికలో రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈరోజు మనకు ఇవే జాబ్ అప్డేట్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ధన్యవాదములు.